సరే ఇప్పుడు సిల్వర్ చూసుకున్నట్లయితే విపరీతంగా పెరిగిపోయిన సిట్యుయేషన్స్ మనం చూస్తున్నాం కదా! అవును. సో, కొత్తగా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో, ఈ సిట్యుయేషన్స్‌లో సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చని అంటారా? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ 2 కూడా ఎస్పెషల్లీ సిల్వర్ వచ్చేసి లైఫ్ టైమ్ హై దగ్గర ఉంది. అండ్ ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది అన్‌యూజువల్ సిట్యుయేషన్. రోజుకి 5, 6, హ్మ్. 7% ఒక్కోసారి అప్స్ అండ్ డౌన్స్ 9%, 10% పెరగడం అనేది ఈ యాసెట్‌కి అంత కామన్ కాదు. సో, ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునేవాళ్ళు వెరీ ఇంపార్టెంట్ అడ్వైస్, చాలా ఇంపార్టెంట్ వినాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. అందరూ లాభ పొందారు. వాళ్ళు 1,10,000 దగ్గర కొన్నారు. 1,20,000 దగ్గర, 1,50,000 దగ్గర, 1,70,000 దగ్గర, 2,00,000 దగ్గర, 2,50,000 దగ్గర కొన్నారు. ఇవాళ 3,50 ఉంది. నేను మిస్ అయ్యాను. నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అనే ఉద్దేశంలో షార్ట్ టర్మ్ కోసం చేస్తే మాత్రం దేర్ ఈజ్ ఆల్వేస్ రిస్క్. హ్మ్. ఆ అపెటైట్ ఉండాలి. అప్పు తెచ్చి చేయొద్దు ఫస్ట్ థింగ్. ఇంత పెరుగుతుంది కదా అని అప్పు తెచ్చి మాత్రం అస్సలు ఇన్వెస్ట్ చేయొద్దు. సెకండ్, మీ దగ్గర డబ్బులున్నాయి. బట్ నాట్ ఫర్ ద షార్ట్ టర్మ్, బట్ లెట్స్ సే ఒక 1 ఇయర్ ఇన్వెస్ట్ చేస్తాను. 6 మంత్స్ టు 1 ఇయర్ నాకు ఓపిక ఉంది. సిల్వర్ పెరిగినా, తగ్గినా నేను వెయిట్ చేస్తానంటే మాత్రమే ఎంటర్ కండి. అప్పు తెచ్చో, లేకపోతే మీ దగ్గర చాలా ఇంపార్టెంట్ డబ్బులు తీసుకొచ్చి మాత్రం, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి స్పెక్యులేషన్ జోన్‌లో ఉంది. అది ఎక్స్‌ట్రీమ్ స్పెక్యులేషన్ జోన్‌లో ఉంది. యెస్, ఫండమెంటల్ సపోర్ట్ చేస్తున్నాయంటే ఉన్నాయి. అక్కడ సప్లై లేదు. గ్లోబల్‌గా అందరూ కూడా ఫిజికల్ అసెట్స్ వైపు మళ్లుతా ఉన్నారు. యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే సిల్వర్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో ఒక 109, $110 దగ్గర పర్ ఔన్స్ ట్రేడ్ అవుతా ఉంది. హ్మ్. విచ్ ఈస్ ఇండియాలో వచ్చేసి 3,56,000, 57,000 దగ్గర ట్రేడ్ అవుతుంది ఎంసీఎక్స్‌లో ఇవాళ. అండ్ నిన్న 117 కూడా వెళ్ళింది. $117 వరకు కూడా వెళ్ళింది ఔన్స్‌కి. అండ్ టార్గెట్ 150, $200 కూడా అంటున్నారు ప్రతి ఔన్స్‌కి. ఇదంతా నంబర్ బాగా ఉంది. బట్ మీకు రిస్క్ కేపబిలిటీ లేదు. వొలటిలిటీ తట్టుకునే శక్తి లేదు. జస్ట్ ఒక 5-10% కరెక్షన్ అయితే భయపడి అమ్మేసే పరిస్థితి వస్తే మాత్రం ఎంటర్ అవ్వకండి.